హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తారా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ మై ఫేవరెట్ ఫేస్ ప్యాక్. నేను రెగ్యులర్గా యూస్ చేసే ఫేస్ ప్యాక్ గురించి మీకు చెప్తాను. ఐ థింక్ నేను లాస్ట్ 4 years నుంచి నేను ఆ ప్యాక్ యూస్ చేస్తున్నాను. ఇట్ రియల్లీ హెల్ప్స్ మీ. ఇప్పుడు నా ఫేస్ మీద ఏమీ లేదు, జస్ట్ నౌ ఐ వాష్డ్ మై ఫేస్. సో నిజంగానే అది ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, స్కిన్ బ్రైటన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హే గైస్, వెల్కమ్ అగైన్. సో ఫస్ట్ అయితే చిన్న కప్పు తీసుకొని లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. సో take 2 cups of this rice flour. This is rice flour, and then again 2 tablespoons of rice flour తీసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అలానే 1/2 స్పూన్ ఆఫ్ హనీ. ఇక్కడ మీరు హనీ ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ న్యాచురల్ హనీ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కర్డ్ యూజ్ చేస్తున్నాను. మీరు ఐదర్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నాకైతే కర్డ్తో ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు బాగా వర్క్ అవుతుంది అనిపించింది. అలానే మీకు అలోవెరా జెల్ పడుతుందంటే అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గివ్ ఇట్ ఎ నైస్ మిక్స్. అన్నీ కలిసేలాగా మనం మిక్స్ చేయాలి. సో గైస్, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం చూసుకుంటే, సో లెట్స్ స్టార్ట్. ఉప్పు తీసుకుంటాం. సో మనం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. వైల్ అప్లైయింగ్, గివ్ ఇట్ ఎ నైస్ మసాజ్ ఇన్ ఎ సర్క్యులర్ మోషన్. ఇలా సర్క్యులర్ మోషన్లో స్కిన్ అంతా వెళ్ళేలాగా చూసుకోండి. ఇట్లా ఫేస్ అంతా కంప్లీట్గా ఇట్లా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. సో నెక్ కూడా అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. whenever you are applying something on face, so make sure you are applying to neck as well. So అప్పుడు నెక్ ఒక కలర్, ఫేస్ ఒక కలర్ కనిపించకుండా ఒకటేలా ఉంటుంది. సో ఫర్ దట్ బట్టల మీద పోసుకోకుండా ఏది అవ్వదు. నేను మొత్తం అంతా అప్లై చేసుకున్నాను.
సో గైస్ ఇట్లా ఫేస్ అంతా నెక్ కూడా అప్లై చేసుకున్నాక ఒక 10 to 15 minutes ఉంచాలి. అప్పుడు ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. సో దట్ మనం వేసిన పెరుగు అదంతా మన స్కిన్ లోపలికి బాగా వెళ్ళి సో ఇట్ విల్ గివ్ యూ నైస్ గ్లో. సీ యూ ఆఫ్టర్ 10 to 15 minutes గైస్. బాయ్. సో గైస్ చూసారు కదా, నేను 10 to 15 minutes అన్నాను, బట్ ఇట్స్ బిన్ 20 minutes నౌ. నేను మర్చిపోయాను. సో ఇట్లా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం వాష్ చేసుకొని మళ్ళీ చేస్తాం. హలో గైస్, వెల్కమ్ అగైన్. సో నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. సో నేను వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు లైక్ ఫైబర్ టవల్స్ని యూజ్ చేయడం మంచిది. సో కంపేర్డ్ టు ద అదర్ టవల్స్, బాడీకి యూజ్ చేసిన టవలే ఫేస్కి కాకుండా ఫేస్కి ఫైబర్ టవల్ ఇలాంటివి యూజ్ చేస్తే బెటర్. సో నేనైతే రీసెంట్లీ ఇదే యూజ్ చేస్తున్నాను. మంచిగా అనిపించింది నాకైతే. సో యూ గైస్ ఆల్సో యూజ్. సీ గైస్, ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ బ్రైట్ అవుతుంది అండ్ అలాగే మీకు ఏమైనా ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. సో మీరు కనుక దీన్ని వీక్లీ 3 or 4 times అప్లై చేస్తే డెఫినెట్లీ విల్ సీ రిజల్ట్స్. సో hope this video is helpful for you guys. Please do like, share and comment and subscribe to my channel Tara Vlogs, and don't forget to press the bell icon as well so that you will be notified